హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. రచించిన వారు ఆచార్య కొలకలూరి ఈనాగ్ గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. మాతృమందిరంలో ఏనాటికైనా తన తల్లి వచ్చి చేరుతుందేమోనన్న ఆశతో ఉన్నాడు సదాశివం. తన ఉనికి చెప్పుకోకుండా కొడుకును చూస్తూ ఉండవచ్చునని తన తల్లి తప్పక వస్తుందని సదాశివం నమ్ముతున్నాడు. సదాశివం కన్నతల్లి స్పందించలేదు. కంప్యూటర్ కన్సల్టెన్సీలో సదాశివం పనిచేసుకుంటున్నప్పుడు డ్రైవర్ అక్బరు వచ్చి ఎస్టేట్ మేనేజరు, బంగ్లా మేనేజరు దొరవారితో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు. బంగ్లా మేనేజరు దొరవారి బంగ్లా, చిత్తరంజన్ దేవాలయం, మాతృమందిరం దేవాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయం, రోడ్లు, 4 గేట్లు వ్యవహారాలు చూస్తుంటాడు. రోడ్లు, భవనాలు, ఉద్యోగులు, జీతభత్యాలు సమస్తం అజమాయిషీ చేస్తుంటాడు. ఎస్టేట్ మేనేజరు దొరవారి భూములు, మన్యం వ్యవహారాలు, రాబడి వివరాలు చూస్తుంటాడు. సంస్థాన జమీను వ్యవహారాలకు అతనే బాధ్యుడు. ఇద్దరు పెద్ద దొరవారి కాలం నుంచి ఉద్యోగంలో ఉన్న సమర్థులు. వాళ్ళు వచ్చి దర్బార్ హాల్లో కూర్చున్నారు. కంప్యూటర్ కార్యాలయంలో చిన్న దొరవారు ఉన్నప్పుడు సాధారణంగా ఎవరూ పలకరించరు, పిలవరు, తలవరు. చాలా తప్పనిసరి అయితే తప్ప డ్రైవరు అక్బరు రాడు. పెద్ద దొరవారి కాలం నుంచి వాళ్లకున్న అలవాటు ప్రకారం చిన్న దొరవారిని కూడా దర్బార్ హాల్లోనే కలుసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ ఏర్పాట్లు చెప్పి, అవసరాలు నివేదించి అనుమతులు పొందడం వాళ్ళ సాంప్రదాయం. చిన్న దొరవారి 2 మేనేజర్లు వాళ్ళ నివేదికలు సమర్పించారు. డబ్బు దస్కం వ్యవహారాలు కాబట్టి ప్రతి అంశం జాగ్రత్తగా విని ఏది సముచితమైన నిర్ణయమో వాళ్లను అడిగి తను ఆలోచించి మంచి చెడ్డలు చూచి తగిన సలహాలు సూచనలు గ్రహించి అనుమతులు మంజూరు చేయడం ఆనవాయితీ కాబట్టి సదాశివం సముచిత నిర్ణయాలు చెప్పాడు. సాధారణంగా 1-2 గంటల్లో ముగిసే సమావేశం 4 గంటలు పట్టింది. ఒకనాటి అజమాయిషీ సంఘం, అనంతరం రూపొందిన సలహా సంఘం సంప్రదింపుల తర్వాత సంస్థాన నిర్ణయాల విషయం చిన్నదొరవారు వీరి మీదే ఆధారపడతాడు. సమావేశం ముగిసేసరికి మనసు కంప్యూటర్ కార్యాలయం వైపు మళ్ళింది. ఏ పని ఎలా ఉందో అని ఆలోచించాడు. ఏ సందర్భంలో కూడా ఎవరు వచ్చి కంప్యూటర్ వ్యవహారాలు దర్బార్ హాల్లో మాట్లాడరు. కోమలికి అంత చనువు ఉన్నా దర్బార్ హాల్లోకి పిలిస్తే తప్ప రాదు. ఒక అత్యవసర విషయం ఉంది, దొరవారు మనసు పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నాడు ఎస్టేట్ మేనేజరు. నేను అదే విషయం ఆలోచిస్తున్నాను అన్నాడు బంగ్లా మేనేజరు. ఏమిటది అడిగాడు సదాశివం. దొరవారి వంటగది బాధ్యత అన్నాడు బంగ్లా మేనేజరు. ఏమైంది? దొరవారు వంట చేసే మనిషి పెద్దవాడైనందువల్ల ఇంక నేను కొలువులో కొనసాగలేను అన్నాడు. రాజారాం గారా? అవును అన్నారు ఇద్దరు. నిజమే, వణుకుతున్నాడు, కానీ వంట బాగా చేస్తున్నాడు. వడ్డన కూడా బాగానే ఉంటుంది. వడ్డించడం కంటే వంట చేయడం ముఖ్యం. తాను చేయలేను అంటున్నాడు, మతిమరుపు వచ్చిందంటున్నాడు. మరి వడ్డించే వాళ్ళనే వంట చేయమనండి. దొరవారు మన్నించాలి, వాళ్ళు వంట చేయరాదు, వడ్డన మాత్రమే చేయాలి. మరి ఎవరితోనైనా వంట చేయించండి. అప్పటిదాకా పరధ్యానంగా కంప్యూటర్ కార్యాలయం పని దృష్టితో మాట్లాడుతున్న సదాశివం అకస్మాత్తుగా సమస్య మీద దృష్టి కేంద్రీకరించాడు. అంత జాగ్రత్త పడ్డట్టు కనిపించకుండా ఉండడానికి ప్రయత్నించసాగాడు. వంట విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. మీ వంట మీరొక్కరే భుజిస్తారు, మీరేం తిన్నారో మరొకరికి తెలియదు అన్నారు. ఒక్క క్షణం సదాశివం నోటమాట లేకుండా అయిపోయాడు. హెడ్ కుక్కు అసిస్టెంట్ లేడా? హెడ్ కుక్కు పెద్ద దొరవారి కాలంలోనే రిటైర్ అయ్యాడు. అసిస్టెంట్ కుక్కు హెడ్ కుక్కు అయి 20 ఏళ్ళు పనిచేశాడు. మీ అవసరాలు పరిమితం కావడంతో అసిస్టెంట్ కుక్కును నియమించవలసిన అగత్యం ఏర్పడలేదు. మరెవరో ఒకరితో వంట చేయించండి. దొరవారు మన్నించాలి అన్నారు ఇద్దరు ఒకేసారి. ఏమిటి? సదాశివం అడిగాడు. ఎవరినో ఒకరు నియమించే పరిస్థితి కాదు, అది పెద్ద బరువు బాధ్యతలతో కూడిన విషయం అన్నారు వాళ్ళు.
మరి మీరే ఆలోచించండి. మా ఆలోచనలు సరే, మీ అనుమతి ముఖ్యం. చెప్పండి. దొరవార్లకు వంట చేయడానికి ఇంతవరకు సంస్థానంలో మగవాళ్లే కుక్కులుగా ఉన్నారు. దొరవారి బంగ్లాలో చిన్న దొరవారు స్త్రీలను గౌరవించి దొడ్డ మనసున్నవారు. స్త్రీలను గౌరవించే దొడ్డ మనసున్నవారు. కాబట్టి ఆడవారిని వంట మనిషిగా నియమిస్తే ఇష్టపడతారా అని అడగడానికి ఆలోచిస్తున్నాం అన్నారు వాళ్ళు. ఆడవాళ్ళా? మీ అసిస్టెంట్ను మీరు బాగా నమ్ముతారు కాబట్టి మిమ్మల్ని ప్రాణ సమానంగా చూసుకుని ఆమె వంట చేస్తే బాగుంటుందా? ఎవరు? కోమలి గారా? అవును. మీతో సర్వవేళల్లో సర్వ విషయాల్లో సర్వసమర్థంగా తోడ్పడుతున్నవారు వంట చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. కోమలి గారు నా అంత చదువుకున్నారు. కంప్యూటర్ సమస్యల పరిష్కారాల్లో నాకు తోడ్పడుతున్నారు. ఆమెకు కిచెన్ పని చెప్పడం న్యాయం కాదు. ఆమె వద్దు, మరొకరికి ఆ బాధ్యత అప్పగించండి. మీకు నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. అందుకని మా దొరవారు సుఖ సంతోషాలు, క్షేమ సౌభాగ్యాలు, శుభప్రదంగా జయకరంగా ఉండాలి. మీరు నమ్మిన వాళ్ళని నేను నమ్ముతాను. పసితనం నుంచి మీరు నన్ను కాపాడుతున్నారు. మిమ్మల్ని నమ్ముతాను కాబట్టి మీరు నియమించిన వాళ్లను నమ్ముతాను. నా బాగోగులు మీకంటే బాగా చూసేవాళ్ళు ఎవరున్నారు అన్నాడు సదాశివం. చిత్తరంజన్ దేవాలయంలో చిరంజీవులందరికీ తల్లిలాగా వంట ఏర్పాట్లు సవ్యంగా చూస్తున్న సుల్తానా మీకు వంట చేసి పెడితే బాగుంటుందని భావిస్తున్నాము అన్నారు మేనేజర్లు. మంచిదే. మరి మన చిరంజీవులు? ఆమె దగ్గర తర్ఫీదు పొందిన 6 అన్ని విధాలా సమర్థులు అక్కడ వంట చేస్తున్నారు. ఇక్కడ పనిచేయడం ఆమెకి ఇష్టమేనా? ఇష్టమే. మీకు చెప్పారా? మేము అడక్కముందే చెప్పారామె. చిరంజీవులకు ఇబ్బంది లేకపోతే సుల్తానా గారు నాకు వంట చేసి పెడితే మంచి పని అని మీరు అనుకుంటే అలాగే చేయండి. మీరేం చేసినా నాకు సంతోషమే. చిన్నతనం నుంచి నన్ను కాపాడిన వాళ్ళు మీరు. మీకంటే నా యోగక్షేమాలు చూసేవాళ్ళు ఎవరున్నారు అన్నాడు సదాశివం. మేనేజర్లను సాగనంపి దర్బారు హాల్ నుంచి కంప్యూటర్ కన్సల్టెన్సీలో ప్రవేశించేసరికి కోమలి తల పట్టుకుని కూర్చుంది. ఆ భంగిమలో ఆమె బాగుంది అనుకున్నాడు సదాశివం. కానీ మాట అనడు, మనసు విప్పడు. అతన్ని చూడగానే నవ్వుతూ, సదాశివం, హెడ్ కుక్ నియామకం జరిగిందా అంది కోమలి. నీకు తెలుసా? తెలుసు. హెడ్ కుక్ నెల రోజులుగా నాతో చెప్తున్నాడు. తాను ఇంకా పనిచేయలేనని, పదవీ విరమణ ఇప్పించమని. నీకు తాను బాగా తెలుసా? బాగా తెలుసు. ఎలా? దొరవారు తినబోయే పదార్థాలు మీరు రుచి చూడండి, వారికి ఇష్టం అవుతాయో లేదో మీకు తెలుస్తుంది అని అడిగేవాడు. అలా ఇద్దరం ఒకరికొకరం ఇష్టం. నువ్వు రుచి చూచేదానివా? చాలా రుచిగా ఉండేవి ఏ కూరలైనా. నాతో ఎప్పుడు అనలేదే. సందర్భం రాలేదు. 2 నిమిషాలు మౌనంగా కూర్చున్నాడు సదాశివం. నా భోజనం బాగుండాలని బుద్ధిపూర్వకంగానే రుచి చూచేదానివా? అవును. దొరవారు దొడ్డవారని లోకానికి తెలుసు. దొరవారికి తన స్థాయి, హోదా, ఉన్నతి, ఆధిక్యం అంతగా తెలియకపోవచ్చు కానీ దొరవారి బంగ్లాకి అంతటికీ తెలుసు. దొరవారు భోజనం చేయబోయే ముందు వారి భోజన పదార్థాలన్నీ రుచి చూచే. ఆగు కోమలి అన్నాడు సదాశివం. బుట కన్నీటు బొట్లు రాలాయి. కళ్ళు తుడుచుకుని అన్నాడు, నీకు నేను ఏమీ కాను కదా. నా ఆరోగ్యం పట్ల, క్షేమం పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నావా? నువ్వేమీ కాకపోవడం ఏంటి? నువ్వే నా భర్తవి ఎప్పటికైనా అంది కోమలి. భార్యవే ఎప్పటికైనా అనుకుందాం. భర్త తిన్నాక కదా పూర్వంలాగా తినాలి. పోనీ భర్తతో కలిసి కూర్చుని ఇప్పట్లాగా తినాలి. నువ్వేంటి నాకంటే ముందే తినేస్తున్నావు? మునుముందు నీకు లేకుండా తినేయటానికి అర్ధాంగిగా చేరి పూర్ణాంగిన్నై నీ బిడ్డల్ని మోస్తుంటాను కదా. కోమలి, నువ్వు ఉత్తమురాలివి. నేనంత సౌజన్యవంతుని కాను. నా పెళ్ళి ఎప్పుడో నాకే తెలియదు. నన్ను నమ్ముకుని నీ యవ్వనం అడవిగాచిన వెన్నెల కాకూడదు, చేసుకోకూడదు. ఎప్పుడో ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటావు. మన భార్యాభర్తలం అవుతాం. ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు నీ ఉద్యోగిని, అప్పుడు సద్యోగిని అవుతాను. నీ బాగు నా బాగు కదా. నీ క్షేమం నా క్షేమం కాదా? నువ్వే నేను కదా. కోమలి ముఖంలోకి చాలాసేపు చూచి దిగాలుగా ముఖం దించుకుని సరే అని గూగుల్ డేటా ఏంటి అని అడిగాడు.
డేటా చూశాను, నాకు తలా తోక తెలియలేదు. నువ్వు తలా తోక తేల్చు అంది. వేరు వేరు కంపెనీల నుంచి డేటాను సదాశివం స్వీకరిస్తాడు. దాని తీరు తెన్నులు గుర్తిస్తాడు. దాని స్వభావం స్వరూపం ఆయా కంపెనీలకు తెలుపుతాడు. అది అతడి కన్సల్టెన్సీ పని. సంపాదన. దొరవారి బంగ్లా సొత్తు తనది కాకపోయినా దొరలాగా కోటీశ్వరులాగా తాను బ్రతకగలడు. గూగుల్ డేటా ఎనలైజ్ చేయడం ఇప్పుడున్న పని. సదాశివం అసిస్టెంట్ కోమలి. కోమలికి అసిస్టెంట్లు 6. ఈ కంప్యూటర్ ఎనలిస్టులతో కంప్యూటర్ కన్సల్టెన్సీ నడుస్తుంది. కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు సదాశివం ఆకలి అనడు, దాహం అనడు, పలకడు, పలకరించడు. కోమలి ఏమైనా పెడితే తింటాడు, ఇస్తే తాగుతాడు. పని ఒక కొలిక్కి వస్తే గాని అక్కడి నుంచి లేవడు. సదాశివం చేస్తున్న పని చూచి, నువ్వు అసాధ్యుడివి, నువ్వే ఒక కంపెనీ పెట్టుకోకూడదు కన్సల్టెన్సీ బదులు అంది. పెట్టుకోవచ్చు, మరేంటి ఇబ్బంది? దొరవారి బంగళా, ఎస్టేటు, సంపద, సంపాదన, సేవ, దానం, ధర్మం, బాధ్యతలు, చిత్తరంజన్ దేవాలయం, మాతృమందిరం, ఇంకా ఏదో అనబోతున్నాడు. తల్లి కోసం అన్వేషణ అంది కోమలి. అవును అని తల వంచుకొని నిట్టూర్చాడు. చాలా సమయం అయింది, వాళ్ళకి ఈ పని చాలు. సరే అని లేచాడు. ఇద్దరు బయటికి నడిచారు. చీకటి పడింది, ఇప్పుడు ఎట్లా అడిగాడు సదాశివం. ఏం పర్వాలేదు, వెళతాను, అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు అంది కోమలి. దొరవారి బంగ్లా ఉద్యోగులంతా ఇక్కడ ఉంటున్నారు, నువ్వు ఉండవచ్చు కదా. దొరవారి బంగ్లా ఉద్యోగిగానా, కంప్యూటర్ కన్సల్టెన్సీ పార్ట్నర్గానా? 2 హోదాల్లోనూ ఉండను. ఎందుకని? గృహిణిగా అయితే ఉంటాను, అది ఎప్పటికైనా. దొరవారి బంగ్లా తోటలో తిరిగినంతసేపు తిరిగారు. ఇంకా నేను వెళతానంది కోమలి. మళ్ళీ అన్నాడు సదాశివం. రేపు ఉదయం అంది కోమలి. ఆమె, కారు, అక్బరు కనిపించకుండా పోయి నగరం ట్రాఫిక్లో కలిసిపోయిందాకా చూసి వెనుదిరిగి దొరవారి బంగ్లాలోకి తన గదిలోకి వచ్చాడు సదాశివం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.